సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. దేశవ్యాప్తంగా పలు పార్టీలకు చెందిన ప్రముఖులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు డ్రీమ్ గర్ల్ హేమమాలిని, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ సహా పలువురు ప్రముఖులు నామినేషన్ పత్రాలను ఆయా నియోజకవర్గ ఎన్నికల అధికారులకు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేసిన వారిలో పలువురు ప్రముఖులు ఉన్నారు. నాగ్పూర్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నామినేషన్ దాఖలు చేశారు. నాగ్పూర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఆయన వెంట మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఉన్నారు. जनता ने बहुत अच्छा सहयोग दिया, काफ़ी अच्छे मार्जिन से चुनाव जिताया। 5 साल काम करने का अच्छा मौका मिला और जो कुछ काम हुआ है उससे मुझे विश्वास है कि और अच्छे मार्जिन से 5 साल में मोदी जी के नेतृत्व में हमारे सरकार ने जो विकास काम किए हैं उसके लिए जनता का बहुत अच्छा समर्थन है और उसके आधार पर निश्चित रूप से मैं सरकार के कार्यों के भरोसे अच्छी तरह से चुनाव जीतूंगा। ఒడిషాలోని బీజేపూర్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన ఆ రాష్ట్ర సీఎం బిజు జనతాదళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. బర్గాలోని పదంపూర్ సబ్ కలెక్టర్ ఆఫీస్లో తన నామినేషన్ పత్రాలను నవీన్ పట్నాయక్ సమర్పించారు. అలాగే హింజిల్లీ అసెంబ్లీ స్థానంలో కూడా పోటీ చేస్తున్న ఒడిషా సీఎం అక్కడ కూడా నామినేషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ మధుర సిట్టింగ్ ఎంపీ హేమమాలిని తమ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్తో కలిసి బంకే బిహారీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా నామినేషన్ వేశారు. శివగంగ పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కార్తీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇక కర్ణాటకలోని తుమకూరులో సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ నేత ఎస్పీ ముద్దహనుమేగౌడ నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీగా వెంటరాగా ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. అయితే ఈ స్థానం నుంచి కాంగ్రెస్ మిత్రపక్షం జేడీఎస్ నుంచి మాజీ ప్రధాని దేవేగౌడ పోటీ చేయనుండడం విశేషం.